కొద్ది రోజులు నిదానంగా ఉండు, అన్నీ సర్దుకుంటా. ఎమ్మెల్సీ కవితకు తల్లి శోభ సూచన. ఎమ్మెల్సీ కవితకు తల్లి శోభ సూచన. కూతురు ఇంటికి వెళ్ళిన కేసీఆర్ సతీమణి అల్లుడి పుట్టినరోజు వేడుకకు హాజరంటూ చూస్తాను. సో ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మరి శోభమ్మ మరి మరో షర్మిల మరో విజయమ్మ కాబోతుందా అనేది కూడా ఒక అనుమానం కలుగుతుంది. మరి బిడ్డ అంటే ఒక అవాజ్యమైనటువంటి ప్రేమతో ఉంటున్నట్టు అర్థమవుతుంది. సో ఆమెను కొంచెం దూరం పెట్టినటువంటి క్రమంలో, ఆమెను సస్పెండ్ చేసిన క్రమంలో నిన్న ఎవరైతే కవిత భర్త ఏదైతే బర్త్డే వేడుకలకు తల్లి హాజరైనట్టుగా తెలుస్తోంది. సో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సతీమణి శోభ ఎమ్మెల్సీ కవిత నివాసానికి వెళ్లారు. బుధవారం రాత్రి జరిగినటువంటి అల్లుడు అనిల్ పుట్టినరోజు కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా శోభ కవితకు ప్రత్యేకంగా కొన్ని సూచనలు చేసినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కొద్ది రోజులు నిదానంగా ఉండాలని, అన్ని సర్దుకుంటాయని చెప్పినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సంతోష్ అవినీతి అనుకుంటలు వారి వల్లే కేసీఆర్ కు అవినీతి మరక అంటిందని 10 రోజుల క్రితమే కవిత చేసినటువంటి ఆరోపణలు సంచలనం సృష్టించాయి. పర్యవసరంగా ఆమె పార్టీ నుంచి సస్పెన్షన్ గురైన సంగతి తెలిసిందే. కల్వకుంట్ల కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. తదనంతరం కేసీఆర్ తో హరీష్ పలుమార్లు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కవిత నివాసానికి ఆమె తల్లి వెళ్లడం ఆసక్తిని రేపింది. 5న మనోడి బర్త్డేకు అమ్మమ్మ దూరం అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ నెల 5న జరిగిన కవిత కుమారుడి బర్త్డే కార్యక్రమానికి శోభ హాజరు కాలని చెప్పేసి కూడా చెప్తాను. శోభ 5వ తారీఖు జరిగే కార్యక్రమానికి ఏమో శోభమ్మ హాజరు కాలేదు. సో కవిత భర్త అనిల్ సంబంధించినటువంటి బర్త్డే వేడుకలకు మాత్రం హాజరైంది. సో దీనిలో పొలిటికల్గా చాలా రకాల ఈక్వేషన్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. గతంలోనే మనం చెప్పినాం, కేసీఆర్ సతీమణి శోభమ్మ డైరెక్షన్లో కవిత ఈరోజు పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేస్తూ హరీష్ రావు టార్గెట్గా, సంతోష్ రావు టార్గెట్గా ఆమె ఆరోపణలు చేసిన విషయం అందరూ కూడా తెలుస్తూ ఉంది. సో ఇదంతా ఎపిసోడ్ ఏంటంటే, కేసీఆర్ ఆల్రెడీ తెలుసు. కేసీఆర్కు మన గతంలో కూడా ఒక స్టోరీ చేసినాం. సో ఇప్పుడు కేసీఆర్కు హరీష్ రావు తోటి, బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు తోటి ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా కేటీఆర్ భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు చేపట్టాలంటే 100% హరీష్ రావు రూపంలో ఒక ప్రమాదం పొంచి ఉంది. సో ఇప్పుడు గతంలో హరీష్ రావు పైన పలు రకాల ఆరోపణలు రావడం జరిగింది. బీజేపీ వాళ్ళతోటి కొన్ని చర్చలు జరిగినాయని చెప్పేసి, బీజేపీ వాళ్ళతోటి వాళ్ళతో కలిసి ఉండడం చెప్పేసి చాలా రకాల ఆరోపణలు రావడం జరిగింది. సో దానిలో ప్రయాగ్రాజ్కు వెళ్ళి కలవడం కావచ్చు, లేకపోతే చిరంజీవి స్వామి కలవడం కావచ్చు, పలు రకాల కొన్ని ఇన్సిడెంట్స్ డాట్స్ కనెక్ట్ చేస్తే కొన్ని ఆలోచనలు ఏంటంటే బీజేపీ వాళ్ళు ఆయన అప్రోచ్ అనేది తెలుస్తూ ఉంది. కానీ ఆయన కేసీఆర్ ఉన్న రోజులు నేను బీజేపీ కానీ ఇది అనుకోని మామతోటే ఉంటా అని చెప్పేసి క్లారిటీ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఈ క్రమంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కేటీఆర్కి ఇస్తే 100% హరీష్ రావు వేరు కుంపటి పెట్టడానికి అవకాశం ఉంది. సో ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ నలుగురు మొత్తం ఈ హరీష్ రావు యొక్క చిట్టా అంతా కూడా కవిత ఈ ముగ్గురు ముందు పెట్టడం జరిగింది. సో వీళ్ళకి ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో కేసీఆర్ డైరెక్షన్లో మీరు ముగ్గురు కలిసి ఏదైనా నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ముగ్గురు కలిసి ఈరోజు హరీష్ రావును బయటకు వెళ్ళడానికి ఈ ప్రయత్నం జరుగుతున్నది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో దీనిలో భాగంగానే శోభమ్మ డైరెక్షన్లోనే కవిత గారు అవినీతి రాగం పెద్ద ఎత్తున ఈ బీఆర్ఎస్ వ్యతిరేక రాగం ఎంచుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆ క్రమంలోనే ఆమె కూడా రావడం, కొన్ని విషయాలు చెప్పడం ఇవన్నీ కూడా జరిగినాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే కొన్ని రోజులు కామ్గా ఉండండి, అన్నీ సర్దుకుంటాయని చెప్పేసి అంటున్నది. మరి ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం మనకు తెలియదు, కానీ మొత్తానికైతే కొంత చర్చ అయితే బలంగా జరుగుతూ ఉంది.